హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో రీసెంట్ గానే వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ జ్యువెలరీ పర్చేస్ చేశాను, మీతో షేర్ చేశాను కదండి. ఎవ్రీ ఇయర్ అంటే ఇండియా వచ్చిన దగ్గర నుంచి యాజ్ ఐ ఆల్రెడీ షేర్డ్, ఇది 10th ఇయర్ అనమాట వరలక్ష్మి వ్రతం నేను చేసుకోవడం. ఎవ్రీ ఇయర్ అంతో ఎంతో గోల్డ్ కొనుక్కుంటూనే ఉన్నా. ఏం తీసుకున్నాను ఏంటి అన్నది కూడా మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఈ ఇయర్ కూడా నేను గోల్డ్ పర్చేస్ చేశాను, అది కూడా ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అది కూడా క్లియర్ ప్రైస్ తోటి, విఏ ఎంత పడింది, స్టోన్ చార్జెస్ ఎంత పడ్డాయి, వెయిట్ ఎంత, ప్రైస్ ఎంత, ఎవ్రీథింగ్ అన్ని కూడా ఇవాళ వీడియోలో క్లియర్ గా మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అయితే ఖచ్చితంగా అంతో ఇంతో గోల్డ్ కొనుక్కుంటూ ఉంటానండి. అలాగే ఈ ఇయర్ కూడా కొనుక్కున్నాను అన్నాను కదా. కాకపోతే ఈ ఇయర్ కొద్దిగా స్టైల్ మార్చా అనమాట. అఫ్ కోర్స్ ఏం పర్చేస్ చేస్తున్నా, ఏం షాపింగ్ చేస్తున్నా సరే దానికంటూ మనకంటూ ఒక బడ్జెట్ అయితే ఉంటుంది కదా. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతానికి అంటూ ఒక సపరేట్ గా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటా, దానికి తగ్గట్టుగా సేవింగ్స్ కూడా చేసుకుంటూ ఉంటా అనమాట. అంటే మనకు కొంచెం క్లియర్ ఐడియా ఉండి, కొంచెం ఫైనాన్స్ గా కూడా మనం కొంచెం క్లారిటీతో ఉన్నాం అనుకోండి, మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉంటాము, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటాం అనమాట. అలాగే వరలక్ష్మి వ్రతానికి ఈసారి నేను పెద్ద బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే ఈసారి గోల్డ్ షాపింగ్ లో కొంచెం స్టైల్ మార్చా అనమాట. విచ్ ఈస్ లైక్ ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను, ఎక్స్చేంజింగ్ ద ఓల్డ్ జ్యువెలరీ. సో నేను 2 నెక్లెస్లు ఏవైతే అసలు పెట్టుకోవట్లేదో అవి రెండిట్లో ఏదో ఒకటి ఎక్స్చేంజ్ చేయాలి నేను అనుకున్నాను. అండ్ అలాగే చిన్న చిన్న ఫింగర్ రింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా ఇరిగిపోయినవి అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకొని విరిగిపోయిన చిన్న చిన్న ముక్కలు, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేయాలి అని అనుకున్నాను. సో అలాగే పాత జ్యువెలరీ కొంచెం ఎక్స్చేంజ్ చేశాను. అండ్ అది ఎక్స్చేంజ్ చేయగానే సరిపోదు కదా, మళ్ళీ కొంచెం అమౌంట్ కూడా వేయాల్సి వచ్చింది. సో అవి ఇవి అన్ని కలిపి ఒక జ్యువెలరీ అయితే తీసేసుకున్నాను. సో ఫస్ట్ అయితే జ్యువెలరీ చూపించేస్తాను ఏం తీసుకున్నాను అన్నది. ఆల్రెడీ కలెక్షన్ వీడియో చూసినట్లయితే మీకు ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ మిస్ అయితే కనుక ఒకసారి కలెక్షన్ వీడియో చూసేయండి, ఇంకా చాలా మోడల్స్ అందులో షేర్ చేశాను. విచ్ ఈస్ ద న్యూ ట్రెండింగ్ జ్యువెలరీ, అఫ్ కోర్స్ ద ట్రెడిషనల్ వన్, బట్ ఇట్స్ నౌ ట్రెండింగ్ అనమాట, విచ్ ఈస్ ద జిలేబీ నెక్లెస్. సో ఈ జిలేబీ నెక్లెస్ ఏంటంటే ట్రెడిషనల్ జ్యువెలరీ ఐడియా ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుందండి. మనము ట్రెడిషనల్ జ్యువెలరీ అనగానే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, లైక్ కాసుల పేరు, మామిడి పిందెల హారం, కంటె, జిలేబీ నెక్లెస్, కడా బ్యాంగిల్స్, ఇట్లాంటివన్నీ ఏంటంటే మనకి ఒక స్టాండర్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ జ్యువెలరీ అని కూడా చెప్పచ్చు. అవి ఎప్పటికీ ట్రెండ్లోనే ఉంటాయి. అంటే ఎప్పటికీ ఆ ట్రెడిషనల్ జ్యువెలరీ అనేది ఎప్పటికీ ట్రెండ్లోనే ఉంటుంది. ఇప్పుడు నార్మల్ నెక్లెస్లు ఏమన్నా ఇప్పుడు నేను ఏవైతే ఎక్స్చేంజ్ చేశానో అవి దే ఆర్ నాట్ లైక్ స్టాండర్డ్ ఒక ఫార్మాట్లో ఉన్న ట్రెడిషనల్ జ్యువెలరీ కాదు. సో అవి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతూ ఉంటాయి కదా. అండ్ నేను ఇప్పుడు చేంజ్ చేసింది మా పెళ్లిలో పెట్టినప్పటి నెక్లెస్ అనమాట. అది అప్పట్లో నాన్ కేడియం జ్యువెలరీ, దాన్ని మెల్ట్ చేసేసి దాన్ని కాయిన్ రూపంలో మార్చేసి దాన్ని ఇచ్చేసాం అనమాట అక్కడ. అండ్ అలాగే ఇరిగిపోయినవి ఏవైనా సరే అన్ని కూడా మెల్ట్ చేస్తారు, అలాగే మెల్ట్ చేస్తారు. సో అలాంటి ప్రాబ్లం రాకుండా నా విష్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉంది, ఎందుకంటే ఇది స్టాండర్డ్ మోడల్ కాబట్టి జిలేబీ అనేది. కాకపోతే ఇదివరకు జిలేబీ నెక్లెస్లు చాలా హెవీ వెయిట్లో వచ్చాయి. మినిమం 70-80 గ్రామ్స్, అట్లీస్ట్ 50-60 గ్రామ్స్ అన్న పెట్టందే కూడా ఒక జిలేబీ నెక్లెస్ వచ్చేది కాదు, ఎందుకంటే ఆ చేత అలా ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు మనకి లైట్ వెయిట్లో కూడా అవి దొరుకుతున్నాయి. నేను మొన్న షేర్ చేశాను కదా, పన్నాకి వెళ్ళి పీజేఈలో నేను ఈ జిలేబీ నెక్లెస్ తెచ్చుకున్నాను. ఇదిగోండి. సో ఈ జిలేబీ నెక్లెస్లో కూడా పన్నాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. కాకపోతే నాకున్న జ్యువెలరీని బట్టి మనము ఎలా ఉంది ఏంటి అన్నది చూసుకుంటూ ఉంటాం కదా. సో నాకు బేసిక్గా పింక్ స్టోన్ జ్యువెలరీ ఉంది, గ్రీన్ బీడ్స్ జ్యువెలరీ ఉంది, బట్ వైట్ స్టోన్ జ్యువెలరీ అయితే ఒక్కటి కూడా లేదు. అట్లా దీంట్లో కంప్లీట్ వైట్ స్టోన్స్ అండ్ అలాగే పర్ల్స్ తోటి వచ్చిందనమాట. సో ఇలా కంప్లీట్ వైట్ స్టోన్స్ తోటి జ్యువెలరీ అంటూ లేదు. సో అందుకని ఈ ట్రెడిషనల్ మోడల్కి వెళ్ళా. అండ్ ఇది లైట్ వెయిట్లో అని అంటున్నాను కదా, వెయిట్ కూడా క్లియర్గా చెప్తాను. చాలా హెవీగా కనిపిస్తుంది. నేను అక్కడ షాప్లో కూడా పెట్టుకొని చూసాను, చాలా హెవీగా కనిపిస్తుంది. అండ్ చాలా నెక్ అంతా ఫిల్ అయ్యి ఆ ట్రెడిషనల్ మోడల్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఐ రియలీ లైక్ దిస్ వన్, అందుకని ఇది తెచ్చేసుకున్నాను అనమాట. అండ్ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను.
సో మధ్యలో లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి కింద అంతా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చిందన్నమాట. లక్ష్మీదేవి చుట్టూ కూడా వైట్ స్టోన్సే ఉన్నాయి. అండ్ సైడ్ కూడా స్క్వేర్ షేప్ వైట్ స్టోన్స్ వచ్చినాయి, రెగ్యులర్ రౌండ్స్ అట్లా కాకుండా. దాని కింద మళ్ళీ ఒక పెద్ద పర్ల్, దాని కింద మళ్ళీ చిన్న పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఇలా స్టెప్స్ గా వచ్చిందన్నమాట. పైన జిలేబీ, నార్మల్ చైన్, స్టోన్, పెద్ద పర్ల్, చిన్న పర్ల్, ఇలా స్టెప్స్ రావడంతో విడ్త్ ఎక్కువగా వచ్చింది. సైడ్స్ అంతా అలాగే వచ్చి పెండెంట్ హ్యాంగ్ అవుతూ వచ్చిందన్నమాట. అండ్ ఆ వైట్ స్టోన్స్ అవి కూడా మంచిగా షైన్ అవుతూ తలతలా మెరుస్తూ చాలా బాగుంది. పెట్టుకుంటే కూడా చాలా హెవీగా అనిపించింది. 23.2 నెట్ వెయిట్ లో చాలా హెవీగా డిజైన్ చేశారు. అండ్ అది మన వైట్ స్టోన్స్ కాబట్టి ఏ అటార్ పైకైనా, ఏ శారీ పైకైనా మనం పేర్ చేసేసుకోవచ్చు, కలర్ స్టోన్స్, కలర్ బీడ్స్ కాకుండా. అందుకనే వైట్ లో చూస్ చేసుకున్నా అనమాట, అన్నిటికీ సెట్ అయ్యేలాగా. సో చూసారు కదండి, మోడల్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చేసింది. అండ్ కమింగ్ టు ద ప్రైస్ డీటెయిల్స్, ప్రైస్ కూడా చెప్దామని బిల్ కూడా దగ్గర పెట్టి కూర్చున్నాను. ప్రైస్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. యాజ్ ఐ ఆల్రెడీ షేర్డ్, వెయిట్ అయితే 23.27 గ్రామ్స్ ఉందండి. ఇది సేమ్ లోనే మనకి కొంచెం అటు ఇటుగా మనకి మోడల్స్ అన్ని అయితే అలాగే ఉన్నాయి అటు వెయిట్ ప్రకారము. నేను వెళ్ళిన రోజు గోల్డ్ ప్రైస్ అయితే 9,170 రూపీస్ అండి. సో 23.2 గ్రామ్స్ నెట్ వెయిట్ అనమాట, అంటే గోల్డ్ వెయిట్. గ్రాస్ వెయిట్ చూసుకుంటే 42.3 గ్రామ్స్ ఉంది, విచ్ ఇస్ స్టోన్స్ అండ్ ద పర్ల్స్ వెయిట్ అనమాట. జనరల్ గా ఇట్లాంటి వాటి అన్నిటికీ ఏంటంటే మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ ఎక్కడైనా చూసుకోండి, లైట్ వెయిట్ లో మంచి ఇంట్రికేట్ మోడల్, మంచి డిజైన్ రావాలి అని అంటే విఏ అనేది మనకి 24 నుంచి అలాగా ఉంటుంది మోస్ట్లీ. మనం కొంచెం నెగోషియేట్ చేసినా కొంచెం వేరే మోడల్స్ అట్లా అంటే 22 ఆర్ 21% ఆర్ 18% అలా ఉంటుంది. పీజేఈలో ఏంటంటే లైట్ వెయిట్ మోడల్స్ అయినా సరే మనకి 16 నుంచే ఉన్నాయన్నమాట. సో 16% దీనికి విఏ. సో 16% విఏ అంటే లైట్ వెయిట్ జ్యువెలరీకి మంచి పర్వాలేదు అన్న విఏ పర్సంటేజే. బట్ మనం విఏ పైన కూడా నెగోషియేట్ చేయాలి. మనం ఓన్లీ ప్రైస్ చెప్పంగానే ఎక్కడ నెగోషియేట్ చేయాలి అని అనుకుంటాం కదండి. బేసిక్గా మనం నెగోషియేట్ చేయాల్సింది విఏ అండ్ స్టోన్ జ్యువెలరీ పైన, స్టోన్ కాస్ట్ పైన. ఎందుకంటే మన గోల్డ్ ప్రైస్ ఫిక్స్డ్ ఉంటుంది, జిఎస్టీ ఫిక్స్డ్ ఉంటుంది, అండ్ మేకింగ్ ఛార్జెస్ అవి విఏలోనే కవర్ అయిపోతాయి. మేకింగ్ వేస్టేజ్ అంటూ సెపరేట్గా లేదు, రెండు కలిపితేనే విఏ అంటారు అనమాట, విచ్ ఈస్ 16% ఈ జ్యువెలరీకి. సో మనం నెగోషియేట్ ఆ విఏ పైన అండ్ స్టోన్ జ్యువెలరీ పైన చేయాలి. సో విఏ నేను నెగోషియేట్ చేయంగా నేను నాకు పడ్డ ప్రైస్ చెప్తున్నానండి. పీపుల్ మీరు ఎవరైనా వెళ్ళి కొనుక్కుంటున్నట్లయితే కనుక మీరు నెగోషియేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు నాకు 12.9% వేశారు విఏ. అండ్ స్టోన్ ఛార్జెస్ కూడా ఇందులో స్టోన్కి ఆల్మోస్ట్ 19 క్యారెట్స్ ఒక స్టోన్స్ ఉన్నాయి, 38 క్యారెట్స్ ఇంకొక పర్ల్స్ అవి ఉన్నాయన్నమాట. సో స్టోన్ సైజ్ కూడా మనకి పెద్ద స్టోన్ సైజ్ అనుకోండి కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది, చిన్న స్టోన్స్ అనుకోండి కాస్ట్ కూడా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. స్టోన్ ఛార్జెస్ నాకు యాక్చువల్గా అయితే 9,500 అండ్ 4,000 అంటే 13,500 వరకు స్టోన్ ఛార్జెస్ పడ్డాయి. అక్కడ కూడా నెగోషియేట్ చేశాను. 13,500, 13,600 అట్లా ఉన్నాయి స్టోన్ ఛార్జెస్ యాక్చువల్ ఎస్టిమేషన్లో. బట్ అక్కడ నేను నెగోషియేట్ చేసి ఒక 2,000 అలాగా అక్కడ తగ్గించారు. సో ఒక 11,000 వరకు స్టోన్ ఛార్జెస్ పడ్డాయి ఈ సెట్కి. అండ్ విఏ కూడా 12.9% పడింది. దీనికి ఇయర్ రింగ్స్ తీసుకోలే, ఓన్లీ నెక్లెస్ తీసుకున్నాను. అండ్ జిఎస్టీ అయితే ఫిక్స్డ్ ఉంటుంది, విచ్ ఇస్ 3% ఆన్ ద టోటల్ అమౌంట్ అదైతే ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఇది నాకు ఇది యాక్చువల్ ప్రైస్ అయితే 2,70,000 ఉందండి దీని ప్రైస్. బట్ మనం నెగోషియేట్ చేసి గీసి దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 2,60,000 వేశారనమాట. సో దీని ప్రైస్ నాకు పడింది 2,60,000. నాకైతే భలే బాగా నచ్చింది. వైట్ స్టోన్ జ్యువెలరీ కావాలనుకున్నా, అంటే మరి ఇట్లాగా డైమండ్ జ్యువెలరీ ఉంటుంది చూడండి మొత్తం జీజే ఫినిష్ తోటి, అలా కాకుండా ఇలా గోల్డ్ విత్ వైట్ స్టోన్స్ తో కావాలని అనుకున్నాను. అండ్ ఇది పెట్టుకుంటే చాలా చాలా హెవీగా ఉందండి, ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ అలా వచ్చినాయి కదా. సో నెక్ అంతా ఇలా ఇంత లావుగా వచ్చి జిలేబీ మోడలే అదనమాట. ఇట్ హ్యాస్ టు లుక్ హెవీ. సో ఆ పైన ఉన్న జిలేబీ అండ్ ఆ కింద ఉన్న బీడ్స్, స్టోన్స్, ఇంత లక్ష్మీదేవి పర్ల్స్, ఎవ్రీథింగ్ అన్ని కలిపి మొత్తం నెక్ అంతా ఫిల్ అవుతూ మంచిగా చాలా బాగా నచ్చేసింది. వీడియో కాల్లో అందరికీ కూడా చూపించాను. ఆల్రెడీ నేను ఇది బుక్ లాంచ్కి వెళ్ళినప్పుడే ఈ డిజైన్ చూశాను అనమాట. ముందుగానే ప్లాన్ స్కెచ్ చేసుకుని వెళ్ళానులేండి, అంటే ఇంట్లో అందరికి చెప్పి ఫోటో చూపించి ఐ వాంట్ బై దిస్ అని అట్లా అన్ని ప్లాన్లు స్కెచ్లు వేసుకుని వెళ్ళాను. అండ్ నేను
యాజ్ ఐ షేర్ లైక్ ఇన్ కేస్ పెద్ద మోడల్ ఏదైనా నచ్చితే 2 నెక్లెస్లు ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇది 2 నెక్లెస్లు ఎక్స్చేంజ్ చేయలేదు. నేను శ్రీకాకుళంలో కొన్న నర్సన్పేటలో తీసుకున్న నెక్లెస్ అలాగే ఉంచేసాను అనమాట. ఓన్లీ పెళ్లిలో పెట్టిన నాన్ కేడియం నెక్లెస్ ఏదైతే ఉందో అది అండ్ విరిగిపోయిన ముక్కలు అవి ఎక్స్చేంజ్ చేసేసాను అనమాట. అండ్ ఇంకా కొంచెం అమౌంట్ వేయాల్సి వచ్చింది, అవి ఎక్స్చేంజ్ చేసినా సరే ఆ అమౌంట్ కూడా వేసి ఈ ఐటమ్ అయితే తీసుకున్నాను. ఈసారి వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న ఈ నెక్లెస్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక లైట్ వెయిట్లో ఇలాంటి ట్రెడిషనల్ జ్యువెలరీ, ఇది ట్రెడిషనల్ జ్యువెలరీ, జిలేబీ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తరతరాలుగా మన అమ్మమ్మల ఆ టైంలో అనమాట. అప్పట్లో చెప్పాను కదండి హెవీ వెయిట్లో వచ్చేదన్నమాట. ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి హెవీ వెయిట్లు అంటే కొనలేము. సో లైట్ వెయిట్లో అట్లాంటి ఆప్షన్ దొరికేసరికి ఐ రియలీ వాంటెడ్ దట్. సో ఫైనలీ ఐ గాట్ వన్ ట్రెడిషనల్ జిలేబీ నెక్లెస్. నాకైతే బాగా నచ్చింది. ఎప్పుడెప్పుడు పూజలో పెట్టుకుందామా అని అనిపిస్తుంది. పెట్టుకొని చూపించాలని ఉంది. అఫ్ కోర్స్ షాప్లో పెట్టుకున్నా, బట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పూజలో పెట్టుకుంటాం కదా. సో అందుకని మీకు డైరెక్ట్గా అలాగే చూపించాను. మనం పూజలో పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా కూడా ఏదైనా అకేషన్ రావాలి అప్పుడు నేను పెట్టుకోవాలి అనుకుంటున్నాను. సో అదండి ఈసారి వరలక్ష్మి వ్రతంకి తీసుకున్న గోల్డ్ నెక్లెస్. మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇదైతే నేను పన్నా జ్యువెలర్స్లో తీసుకున్నాను కదా. ఇన్ కేస్ ఇందులో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఏమున్నాయి అన్నది చూడాలనుకుంటే కలెక్షన్ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను, ఏవేవి జిలేబీ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అన్నది. అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.